తమిళనాడులో సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ లాకప్ డెత్ ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. అత్యంత దారుణంగా పోలీసులు కొట్టడంతో దెబ్బలు తాళలేక తను లాకప్లోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. అయితే తాజాగా ఇదే అంశంపై తమిళగా వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టారు. అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్కు నిరసనగా చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయ్ నల్ల చొక్కా ధరించి సారీ కాదు మాకు న్యాయం కావాలంటూ కూడా ఇప్పుడు ప్లకార్డులు పట్టుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి అతిపెద్ద ర్యాలీ ఇదే కావటం కూడా ఇప్పుడు గమనార్హం. வெற்றி விளம்பரம் வேண்டாம், வேண்டும் 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 வேண்டும், வெள்ளை அறிக்கை வேண்டும், வெள்ளை அறிக்கை வேண்டும், போதாது 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 போதாது. సో పోరాడాలి అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. విజయ్ బ్లాక్ షర్ట్ ధరించి విజయ్ ఒక ప్లకార్డును ప్రదర్శిస్తూ కూడా నుంచోటం జరిగింది. అయితే దానికి సపోర్ట్గా తన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నుంచున్నారు. మరోవైపు ఆ పార్టీ కార్యకర్తలు అది ఎందుకంటే విజయ్ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని తానే స్వయంగా పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు విజయ్ ఇవన్నీ ప్రకటనలు చేసిన తర్వాత ఇదే అతిపెద్ద ర్యాలీ విజయ్ చేసింది. ఈ లాకప్ డెత్ అంశం మీద సారీ కాదు మాకు న్యాయం కావాలి అంటూ కూడా ఈ ర్యాలీ తీయటం జరిగింది. ఈ సందర్భంగా డిఎంకే ప్రభుత్వంపై విజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి తమకు కావాల్సింది సారీ కాదు న్యాయం కావాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా సారీ అనే సమాధానమే వస్తోంది. అన్నా యూనివర్సిటీలో జరిగిన అత్యాచార కేసు దగ్గర నుంచి అజిత్ కుమార్ కేసు వరకు ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి అని ప్రశ్నించారు. న్యాయస్థానాలే జోక్యం చేసుకొని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయంటూ విజయ్ పేర్కొన్నారు. డిఎంకే హయాంలో మొత్తం 24 మంది కస్టడీలో మరణించారని వారందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని అజిత్ కుటుంబానికి ఇచ్చినట్లే ఆ బాధిత కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. తిరుపవనం మడపురం அஜித் குமார் அவர்கள் ஒரு சாதாரண ஒரு எளிய குடும்பத்தைச் சேர்ந்த ஒரு இளைஞர். அந்த சாதாரண குடும்பத்துக்கு நடந்த அந்த கொடுமைக்கு சிஎம் அவர்கள் சாரி சொன்னாங்க, தப்பு இல்லை. இப்ப அதோட சேர்த்து இதையும் கொஞ்சம் பண்ணிருங்க சிஎம் சார். உங்களுடைய ஆட்சி காலத்துல இதே மாதிரி போலீஸ் விசாரணையில 24 பேர் இறந்து போயிருக்கிறாங்க. அந்த 24 பேரோட குடும்பத்துக்கும் நீங்க சாரி சொன்னீங்களா? தயவு செஞ்சு சாரி சொல்லிருங்க. அஜித் குமார் அவர்கள் குடும்பத்துக்கு நீங்க கொடுத்த நிவாரணம் மாதிரி இந்த 24 பேர் குடும்பத்துக்கும் நீங்க நிவாரணம் கொடுத்தீங்களா? தயவு செஞ்சு நிவாரணம் அந்த நிவாரணத்தையும் கொடுத்துருங்க. சாத்தான்குளம் ஜபராஜ் ஃபெனிக்ஸ் அந்த கேஸ் வந்து சிபிஐக்கு மாத்தினப்போ இது தமிழ்நாட்டோட காவல்துறைக்கு அவமானம்னு சொன்னீங்க. இன்னைக்கு நீங்க உத்தரவிட்டதுக்கு பேர் என்னங்க சார்? அதேதானே அன்னைக்கு நீங்க சொன்னதும் இன்னைக்கு நடக்கிறதும் அதே தானே? அதே சிபிஐ தானே? அதே சிபிஐ ஆர்எஸ்எஸ் பிஜேபியோட கைப்பாவையாத்தான் இருக்கு. ஏன் நீங்க அங்க போய் ஒளிஞ்சுக்கிறீங்க? ஏன்னா தமிழக வெற்றி கழகம் டிவிகே சார்பா நீதிமன்றத்தோட நேரடி கண்காணிப்புல ஒரு சிறப்பு புலனாய்வு குழு விசாரணை அமைக்கணும்னு ரொம்ப ஸ்ட்ராங்கா கேட்டிருக்கோம். அதனால அந்த பயத்துல நீங்க ஒன்றியத்தோட ஆட்சிக்கு பின்னாடி நீங்க போய் ஒளிஞ்சிக்கிறதுக்கு காரணம். సో హీరో విజయ్ పూర్తిగా కూడా సినిమాలను వదిలేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇటీవలే పొత్తు కూడా ఏ పార్టీస్తో పెట్టుకోమని కూడా ప్రచారం చేశారు. ఆ తర్వాత తమిళగా వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్
ఇప్పుడు భారీ స్థాయిలో కూడా ఉద్యమం చేపట్టారు. అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్కు నిరసనగా కూడా ఇప్పుడు చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీకి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ కానీ విజయ్ ఫ్యాన్స్ కానీ మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. లాకప్ డెత్ విషయంలో కూడా లాకప్ డెత్లో విజయ్ చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా సారీ కాదు అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాకు న్యాయం కావాలి, ఈ ప్రభుత్వంలో ఇలానే 24 మంది చనిపోయారు, వాళ్ళందరికీ సారీ చెప్తే సరిపోతుందా, మాకు న్యాయం కావాలంటూ కూడా మరోవైపు న్యాయస్థానాలే ఇప్పుడు జోక్యం చేసుకొని మరీ మాట్లాడుతున్నాయి ఈ వ్యవహారంలో అంటూ కూడా మాట్లాడారు. అయితే సారీ కాదు మాకు న్యాయం కావాలి అంటూ కూడా ప్లకార్డును ప్రదర్శిస్తూ కూడా విజయ్ ఈ ర్యాలీ చేశారు. బ్లాక్ షర్ట్ వేసుకొని నిరసన తెలిపారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత హీరో విజయ్ చేసిన అతిపెద్ద ర్యాలీ ఇదే. అయితే ఈ సందర్భంగా డిఎంకే ప్రభుత్వంపై విజయ్ తీవ్ర స్థాయిలో కూడా ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి తమకు కావాల్సింది సారీ కాదు న్యాయం కావాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా కూడా సారీ అనే సమాధానమే వినిపిస్తూ ఉంది. అన్నా యూనివర్సిటీలో జరిగిన అత్యాచార కేసు దగ్గర నుంచి అజిత్ కుమార్ కేసు వరకు కూడా ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి అని ప్రశ్నించారు. న్యాయస్థానాలే జోక్యం చేసుకొని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయంటూ కూడా విజయ్ పేర్కొన్నారు. డిఎంకే హయాంలో మొత్తం 24 మంది కస్టడీలో మరణించారని, వారందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని, అజిత్ కుటుంబానికి ఇచ్చినట్లే ఆ బాధిత కుటుంబాలకి కూడా పరిహారం ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు విజయ్ డిమాండ్ చేశారు. வேண்டும் 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 வெள்ளை அறிக்கை வேண்டும்.